హోలిక ఎవరు, కామదహనం ఎందుకు చేస్తారో మీకు తెలుసా? ఇది తెలిస్తేనే అసలైన హోలీ. సనాతన ధర్మంలో ప్రతి ఒక్క పండుగ వెనుక, ప్రతి ఒక్క ఆచారాల వెనుక లోతైన కారణాలున్నాయి. పురాణాల కథలలో నీతి బోధనాలు దాగి ఉంటాయి. చెడుపై మంచి గెలిచిందని స్మరించుకుంటూ ధర్మం ఎప్పటికీ నిలిచిపోతుందనే విశ్వాసాన్ని బలపరచడానికే ఈ పండుగలు. ఇప్పుడు హోలిక గురించి తెలుసుకుందాం. పురాణాల ప్రకారం రాక్షసరాజు అయిన హిరణ్యకశిపుడు తానే దేవుడునని ప్రకటిస్తూ ఉండేవాడు. అందరూ తనను మాత్రమే పూజించాలన్నాడు. కానీ అతని కుమారుడు ప్రహ్లాదుడు మాత్రం చిన్న వయసులోనే మహావిష్ణు భక్తుడు. ఎంత శిక్షించినా, ఎంత బెదిరించినా నారాయణుడే నా దేవుడు అనేవాడు. చివరికి హిరణ్యకశిపుడు ఒక కుట్ర పన్నాడు. అగ్నిలో కాలిపోని వరం కలిగిన తన సోదరి హోలికను పిలిచి ప్రహ్లాదుడిని ఒడిలో పెట్టుకొని అగ్నిలో కూర్చోమన్నాడు. అగ్ని మండింది, కానీ దైవం వేరే తలచింది. ప్రహ్లాదుడు క్షేమంగా బయటపడ్డాడు. హోలిక అగ్నిలో కాలిపోయింది. అందుకే తానొకటి తలుస్తే దైవం ఒకటి తలుస్తుంది అంటారు కదా, అదే ఇది. చెడుపై మంచి గెలిచిన విజయానికి ప్రతీక ఇదే హోలిక దహనం. అందుకే హోలీకి ముందు రోజు కట్టెలు పేర్చి అగ్నికి వెలిగిస్తారు. అందులో పాత వస్తువులు దహనం చేస్తారు. దాని అర్థం మనలోని అహంకారం, అసూయ, కోపం, దురాలోచనలు అన్నింటినీ దహనం చేయాలని అన్న సంకేతం. అలాగే కామదహనం గురించి పురాణాలలో మరో కథ కూడా ఇలా ఉన్నది. దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. శివుడు తపస్సులో ఉండగా కామదేవుడు ఆయన ధ్యానాన్ని భంగపరచడానికి ప్రయత్నిస్తాడు. ఆగ్రహించిన శివుడు తన మూడవ నేత్రంతో కామదేవుణ్ణి భస్మం చేస్తాడు. ఈ కథ మనకు చెప్పేది నియంత్రణ లేని కోరికలు మన జీవితాన్ని కాల్చేస్తాయి. కోరికలు ఉండాలి కానీ నియంత్రణలో ఉండాలి అని. హోలిక దహనం తర్వాతి రోజు రంగులు చల్లుకుంటూ హోలీ జరుపుకుంటారు. రంగులు ఏమి చూపిస్తాయంటే ప్రేమ, స్నేహం, ఐక్యత, క్షమాభావం. హోలీ రోజున పాతకాలంలో ఎలా చేసేవాళ్ళంటే చిన్నవాళ్ళు పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళి వారి కాళ్ళకు నమస్కారం చేసి కొంచెం రంగు పూసి వారి ఆశీర్వాదం తీసుకునేవాళ్ళు. ఆశీర్వాదం తీసుకోవడం అంటే పెద్దల అనుభవాన్ని గౌరవించడం, వారి ప్రేమను స్వీకరించడం, మన జీవితంలో మంచి జరగాలని కోరుకోవడం. ఆ రోజునాడు చిన్న పెద్ద, ఇరుగు పొరుగు, బంధువులు, స్నేహితులతో కలిసి నవ్వుతూ ఆనందంగా పండుగను జరుపుకుంటారు. అందుకే హోలీ కేవలం రంగుల పండుగ కాదు, మనుషులను కలిపే పండుగ. అందరికీ హోలీ శుభాకాంక్షలు. మీరు ఎలా హోలీ చేసుకుంటారో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.